నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం నేను అశ్విని సూర్య కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఏర్పాటు చేసిన స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లు రాష్ట్రంలోనే నెంబర్ 1 గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర మంత్రులు సత్యకుమార్ యాదవ్ టీజీ భరత్ అన్నారు ఈ మేరకు నగరంలోని స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఏర్పాటు చేసిన అధునాతన యంత్రాలు పరికరాలను వారు ప్రారంభించారు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఏర్పాటు చేసిన లీనియర్ యాక్సిలరేటరీ సిటీ సిమ్యులేటర్ యంత్రాలు ఆపరేటర్ థియేటర్ కాంప్లెక్సు మెడికల్ ఆంకాలజీ వార్డులను రాష్ట్ర వైద్య విద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్యం ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు ఎమ్మెల్యేలు గౌరిచెర్త వెంకటరెడ్డి బొగ్గుల దస్తగిరి పార్థసారథి జాయింట్ కలెక్టర్ నవ్య ప్రభుత్వ సర్వజన వైద్యశాల పర్యవేక్షక అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ చిట్టి నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు సత్యకుమార్ యాదవ్ టీజీ భరత్ మెడికల్ ఆంకాలజీ వార్డును పరిశీలిస్తూ అక్కడే ఉన్న రోగులను అక్కడ అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో లేని విధంగా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో 28 కోట్ల రూపాయల విలువగల అత్యంత ఆధునిక పరికరాలు ఏర్పాటు చేశామని తెలిపారు అలాగే 2.5 కోట్ల విలువ చేసే అనేక రోగ నిర్ధారణ పరికరాలు కూడా ఏర్పాటు చేశామన్నారు రాష్ట్రంలో అధునాతనమైన క్యాన్సర్ చికిత్స ఇక నుంచి కర్నూలు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో అందబోతోందన్నారు దేశంలో క్యాన్సర్ కేసులు ప్రతి సంవత్సరం పెరిగిపోతున్నాయన్నారు 2022వ సంవత్సరంలో 73,000 కొత్త క్యాన్సర్ కేసులు నమోదైతే అందులో 41,000 మంది ప్రాణాలు కోల్పోయారని వివరించారు కర్నూలులో కేంద్ర ప్రభుత్వం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఏర్పాటుకు నిధులు మంజూరు చేసినా గత 5 సంవత్సరాలుగా అప్పటి ప్రభుత్వం ఎలాంటి పనులు మొదలు పెట్టకుండా నిర్లక్ష్యం చేసిందని తెలిపారు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రత్యేక చొరవ చూపడం వల్లే స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఇంత త్వరగా ప్రారంభించగలిగామని తెలిపారు ఇందులో 45 కోట్ల రూపాయల విలువైన అధునాతనమైన పరికరాలకు 3 నెలల్లోనే సమకూర్చామని వివరించారు కర్నూలులోని స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో మౌలిక సదుపాయాలు పూర్తి చేసుకుని స్పెషలిస్టులు సూపర్ స్పెషలిస్టులు కూడా అందుబాటులోకి రావాలని లక్ష్యాన్ని పెట్టడం జరిగిందని కానీ మార్చి 4వ తేదీకే నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేసి ట్రయల్ బేస్ కింద అనేక రకాలైన సర్జరీలు ఉచితంగా చేయటం జరిగిందని తెలిపారు కర్నూలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రారంభింపజేయడం జరిగింది స్టేట్ క్యాన్సర్ సెంటర్లో ఒక అత్యాధునిక రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా లేని లినాక్ మిషన్ని కూడా ప్రారంభించడం జరిగింది దాదాపు 21,50,00,000 విలువ చేసే లినాక్ మిషను దానికి యాక్సిలరీ ఎక్విప్మెంటు కింద ఒక 10 కోట్లు రేడియేషన్ ఆపడానికి బంకర్ నిర్మాణానికి 10 కోట్లు ఇదే విధంగా అనేక రకాలైన డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ని కూడా ఇవాళ సేవలు కూడా ప్రారంభించడం జరిగింది దాదాపు 40 లక్షల నుంచి 2.5 కోట్ల విలువ చేసే చిన్న చిన్న ఎక్విప్మెంట్లను కూడా ప్రారంభించడం జరిగింది తద్వారా రాష్ట్రంలో ఒక అధునాతనమైన క్యాన్సర్ చికిత్స కర్నూలులో అందబోతోంది ప్రపంచంలోనే అత్యధిక అడ్వాన్స్డ్ టెక్నాలజీతో తయారైన లినాక్ మిషన్ని కానీ సిటీ స్కానర్ని కూడా ఇవాళ ప్రారంభించడం జరిగింది ఇప్పటికే కర్నూలు జీజీహెచ్ వైద్య రంగంలో విశిష్టమైన సేవలు అందిస్తూ ఉంది గత సంవత్సరం రోజుల క్రితం చూస్తే పరిస్థితి చాలా మార్పు వచ్చింది పత్రికా విలేకరులు కానీ ఇక్కడ వచ్చిన ఏ పేషెంట్ని అడిగినా కూడా విషయం స్పష్టమవుతుంది ఇవాళ ప్రారంభోత్సవం తర్వాత ఆసుపత్రిలో వివిధ విభాగాలకు వెళ్ళినప్పుడు చాలా క్లిష్టమైన సర్జరీలను కూడా చేయడం జరిగింది అత్యంత క్లిష్టమైన సర్జరీలని మన ఊహకు కూడా అందని సర్జరీలను కూడా డాక్టర్లు చేశారు సర్జికల్ ఆంకాలజీలో కానీ జనరల్ ఆంకాలజీలో కానీ లేదా వారికి సపోర్టింగ్ సిస్టమ్గా ఉంటున్న అనెస్థీషియా కానీ ప్యాథాలజీ కానీ ఇతరత్ర సిబ్బందికి కూడా నేను ప్రత్యేకంగా ఇవాళ అభినందిస్తున్నాను
బాగా విశిష్టమైన వైద్య సేవలు అందించే ఆసుపత్రిని పటిష్టపరిచే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాని గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే సమీక్షలు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ కర్నూలులో ఒక క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ని కూడా అధునాతనమైన క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కూడా ప్రారంభించడం జరిగింది. ప్రభుత్వ సర్వజన వైద్యశాలను అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర మంత్రులు టీజీ భరత్, సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ మేరకు నగరంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో సూపర్ స్పెషాలిటీ వైద్యుల సమీక్షా సమావేశంలో వారు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీ ఆవరణలో సూపర్ స్పెషాలిటీ విభాగం వైద్యులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర మంత్రులు టీజీ భరత్, సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ క్యాన్సర్ ఆసుపత్రిని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు తన వంతు కృషి చేశానన్నారు. ఆసుపత్రిలో అన్ని విభాగాల్లో మెరుగైన సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. కర్నూలు మెడికల్ కాలేజీకి ఎంతో చరిత్ర ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది పేరొందిన డాక్టర్లు కర్నూలు మెడికల్ కాలేజీలోనే చదివారన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన సేవలు అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. తన శాఖకు పూర్తి స్థాయిలో న్యాయం చేసేందుకు మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎంతో కష్టపడుతున్నారన్నారు. కార్పొరేట్ హాస్పిటల్స్కు ధీటుగా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు అందించేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అనంతరం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ముఖ్యంగా కర్నూలులో ఈరోజు ప్రారంభించిన స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ను రాష్ట్రంలోనే నంబర్ 1గా తీర్చిదిద్దుతామని తెలిపారు. తన కుటుంబ సభ్యులు కూడా గతంలో క్యాన్సర్ వ్యాధికి గురై మరణించారని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలో క్యాన్సర్ నివారణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. అలాగే క్యాన్సర్ హాస్పిటల్ విషయంలో కూడా నాకు క్యాన్సర్ హాస్పిటల్ డాక్టర్స్ రిక్వెస్ట్ చేసిండ్రి, సార్ అంతా అయిపోయింది, కొద్దిగా వర్కౌట్ చేసి అంతా వదిలేశారు మధ్యలో, సో కొద్దిగా పుష్ చేయండి సార్ పాసిబుల్ ఉంటే. ప్రతిసారి అన్న కలిసినప్పుడు అంతా ఇది బెస్ట్ క్యాన్సర్ హాస్పిటల్ అవుతుంది మన ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి చాలాసార్లు రిక్వెస్ట్ చేసి అన్న కూడా కొద్ది ఫాలో అప్ చేసి మీటింగ్స్ కంటిన్యూస్గా పెట్టి కంప్లీట్ చేయడం దాంట్లో సో ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తున్నా. థ్యాంక్ యూ అన్న. అండ్ అదే కాకుండా మిగతా కూడా ఏవైతే హాస్పిటల్లో ఆగిపోయినాయో అవి కూడా కొద్దిగా చొరవ తీసుకొని మా హాస్పిటల్కి మ్యాక్సిమం ఏదైతే వస్తాయో బడ్జెట్స్లో కర్నూలు హాస్పిటల్ జనరల్ హాస్పిటల్కి కేటాయించాలని రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఈ హాస్పిటల్ అనుకోండి, మెడికల్ కాలేజ్ అనుకోండి, మెయిన్గా ఇంటర్నేషనల్ వరకు డాక్టర్స్ పోయినారంటే మన కర్నూలు మెడికల్ కాలేజ్ నుంచి పోయినారండి. చాలామందికి తెలుసు. ఈవెన్ ఏఐజీ హాస్పిటల్ హైదరాబాద్లో ఉండే డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు అనుకోండి, ఇంకా దేర్ ఆర్ క్యాన్సర్ స్పెషలిస్ట్ హూ ఈస్ దేర్ ఇన్ బాంబే, జగన్నాథ్ గారు వాళ్ళు కూడా ఇక్కడి నుంచే. సో మెనీ డాక్టర్స్ ఆర్ ఫ్రమ్ ఆర్ కర్నూలు మెడికల్ కాలేజ్. సో దీనిపైన దృష్టి పెట్టి ఇక్కడ మంచి క్రీమ్ ఉండే డాక్టర్స్ వస్తారు కాబట్టి ఇక్కడ ఏమైతే మా సమస్యలు ఉన్నాయో ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి సత్యకుమార్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. అండ్ ఈరోజు మేము మినిస్టర్ గారితో మేమంతా పోయినప్పుడు పేషెంట్స్తో మాట్లాడేప్పుడు అసలు చాలామంది డాక్టర్స్ నేను ఎప్పుడు చెప్తానండి, దే ఆర్ లివింగ్ గాడ్స్. కనిపించిన దేవునికి మొక్తాము, బట్ వెన్ ద ట్రీట్మెంట్ ఈస్ డన్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ చెప్పే విధానము దే ఫీల్ సో హ్యాపీ వాళ్ళు రికవర్ అయినారంటే. సో డాక్టర్స్ అందరికి కూడా ఒక్కటే నేను రిక్వెస్ట్ చేసేది, ఓర్పు సహనం మాకన్నా మీకు ఇంకా ఎక్కువ ఉండాలి. ఎందుకంటే 10 సార్లు అడిగిందే అడుగుతుంటారు. ఇది ఆ ఓర్పు సహనం అనేది మీలో ఎప్పుడు కోల్పోకుండా. కేసులు చూస్తూ వస్తే ప్రపంచవ్యాప్తంగా 19 మిలియన్ న్యూ క్యాన్సర్ కేసెస్ ఉంటే మన దేశంలో 14.3 క్యాన్సర్ కేసెస్ వచ్చాయి. మన దగ్గర 73,000 క్యాన్సర్ కేసెస్ వచ్చాయి. దాంట్లో 41,000 మంది చనిపోయారు. రానున్న రోజుల్లో ఇంకా పెరుగుతాయి. 2030కి ఈ సంఖ్య 25 లక్షల దాకా క్యాన్సర్. మిగతా వాటికి వ్యాధులకు సరే చాలా అడ్వాన్స్ టెక్నాలజీ క్యాన్సర్కి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. తగిన విధంగా చికిత్స అందించాల్సి ఉంది. ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడానికి స్కోప్ ఉందా, దానివల్ల బర్డెన్ తగ్గించచ్చు. ఈ చేస్తున్న క్రమంలో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మీద మొట్టమొదటిగా భరత్ గారు రోజు చెప్పారు, ఇలా ఉంది, దీని మీద కాస్త ఖర్చు పెడితే మనం దీన్ని తీసుకురావచ్చు. నేను అదే ఆలోచిస్తున్నా. సరే చెప్పారు, వెంటనే నేను అన్ని జీజీహెచ్లకు వెళ్ళాను, కానీ కర్నూలుకి వెళ్ళే అవకాశం ఎందుకు రాలేదు. ఆ క్రమంలో చేయాల్సిన పనులను స్పీడప్ చేయమన్నాం, చేశారు. ఇవాళ క్యాన్సర్
స్టేట్ క్యాన్సర్ సెంటర్ మనం ప్రారంభించుకున్నాం. దాంట్లో అత్యాధునికమైన లీనియర్ యాక్సిలరేటర్ని కానీ సిటీ స్కానర్ని కానీ పెట్టుకున్నాం. వాళ్ళ బ్రాకీథెరపీ మిగతా కూడా ఇన్స్టాలేషన్ ఉన్నాయి. మాడ్యులర్ ఓటీస్ కూడా దీంట్లో ఉన్నాయి. చేయాల్సిన పనులు కూడా పూర్తి చేసి కావాల్సిన స్టాఫ్ను కూడా ఇవాళ తొందరలోనే చేసి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యాన్సర్ స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ని ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ని స్టేట్లోనే మొట్టమొదటి స్థానంలో నిలిపే ప్రయత్నం మీ అందరి సహకారంతో చేసే ప్రయత్నం చేస్తాం. ప్రతి ఉమ్మడి జిల్లాలో ఈ వేస్టేజ్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోబోతున్నామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఈ మేరకు నగరంలో ఎలక్ట్రిక్ వ్యర్థాల పునర్వినియోగం అంశంపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఎలక్ట్రిక్ వ్యర్థాల పునర్వినియోగం అంశంపై మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు ఆధ్వర్యంలో ఎస్బీఐ ఎంప్లాయీస్ కాలనీలోని నగరపాలక సంస్థ సమావేశ భవనంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ హాజరయ్యారు. ఇందులో భాగంగా ముందుగా సమావేశ మందిరం ఆవరణలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ వ్యర్థాల స్టాల్స్ను పరిశీలించి అనంతరం కౌన్సిల్ హాల్లో పారిశుద్ధ్య తనిఖీదారులు, శానిటేషన్ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ వేస్టేజీపై రూపొందించిన ప్రచార పోస్టర్ను రాష్ట్ర మంత్రి ఆవిష్కరించి సమావేశానికి హాజరైన సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఈ వేస్ట్ సేకరణ మొబైల్ వాహనాలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ చెక్ గ్రీన్ వాక్ ర్యాలీని ఆయన ప్రారంభించారు. అనంతరం అశోక్ నగర్, కేసీ కెనాల్ తీరాన పాకెట్ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, మున్సిపల్ హెల్త్ అధికారి డాక్టర్ విశ్వేశ్వరరెడ్డి, పారిశుద్ధ్య పర్యవేక్షక అధికారి నాగరాజు, మున్సిపల్ ఇంజనీర్లు సత్యనారాయణ, శేషసాయి, టీపీఆర్ఓ వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ప్రతి ఉమ్మడి జిల్లాలో ఈ వేస్టేజీ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోబోతున్నామన్నారు. ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో ఎలక్ట్రిక్ వస్తువుల ఆవశ్యకత కీలకంగా మారిందని, అయితే అవి మానవాళి మనుగడకు, పర్యావరణానికి అంతే హాని చేకూరుస్తాయని ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. వీటిని పునర్వినియోగం చేస్తేనే మానవాళి మనుగడ సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల అమరావతిలో ఒక కంపెనీ ప్రతినిధులతో రాష్ట్రంలో ప్రతి ఉమ్మడి జిల్లాలో ఈ వేస్టేజీ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు, వాటి ద్వారా ఆదాయం సమకూర్చేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారన్నారు. ఇవి వచ్చే వరకు రెడ్యూస్ రీసైక్లింగ్ సెంటర్లకు ఈ వ్యర్థాలను ప్రజలు అందించాలని కోరారు. ప్రజల ఆకాంక్షలు, లక్ష్యాలు ప్రతిబింబించేలా ప్రభుత్వం విజన్ 2047 రూపొందించి పకడ్బందీగా అమలు చేస్తోందన్నారు. కాలువల్లో, నదుల్లో వ్యర్థాలను వేయడం ద్వారా తిరిగి మానవాళిపైనే అవి ప్రభావం చూపుతాయని వివరించారు. మా చంద్రబాబు గారు 2047కి ఏ రకంగా బిల్డ్ చేయాలని, 2029కి ఏ రకంగా విజన్ ఉండాలని చెప్పి ప్లాన్ చేస్తా ఉన్నాము. కంటిన్యూస్గా ఆల్రెడీ దాని తగ్గట్టుగానే వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. మీరు విజన్ ఏమి అనుకుంటే మరీ నేను చెప్తా, 2020 విజన్ మన కర్ణాటకలో పక్కన హైదరాబాద్లో చూస్తే ఆ విజన్ 2020 ఇస్ బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఒక విజన్తో పనిచేస్తేనే మనము క్యాచప్ కాగలుగుతాము. ప్రొసీజర్స్ అన్నీ వస్తాయి, సిస్టమ్స్ ఉంటాయి, ఒక ఫ్లో అనేది ఉంటుంది. అది లేకుండా ఉందంటే ఏదో వచ్చినామమ్మా పోయినామమ్మా, ఏదో వచ్చినారు డిస్కషన్ చేసినామని కాకుండా ప్రాపర్ ప్రాసెస్. సో దానికోసమే ఈ ప్లాంట్ స్ట్రక్చర్గా పోతా ఉన్నాం. మీరు కూడా కోఆపరేట్ చేయాలా, సిటిజన్స్ కూడా బాగా కోఆపరేట్ చేయాలా, మన వాళ్ళు కార్పొరేటర్స్, ఇన్ఛార్జెస్ కూడా సబ్జెక్ట్ని అర్థం చేసుకొని మీరు కూడా అవేర్నెస్ తీసుకోవాలి. బూత్ ఇన్ఛార్జెస్ ఇంత సిస్టమ్ మన సైడ్ నుంచి కూడా పొలిటికల్ సిస్టమ్ ఉంది. ఎందుకంటే వి కీప్ టెలింగ్ పొలిటికల్ గవర్నెన్స్ అని సార్ మన గవర్నమెంట్ ఏర్పాటు చేసినప్పటి నుంచి వి కీప్ టెలింగ్ పొలిటికల్ గవర్నెన్స్ అంటే ఇట్లాంటి ఈ పద్ధతులు తెలుసుకోవడము, అవేర్నెస్ తేవడము. ఈరోజు ఏదో మేము మాట్లాడడం 2 నిమిషాలు ఏదో సోషల్ మీడియా పేపర్లో వచ్చింది కాకుండా ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఆ కంటిన్యూస్ ప్రాసెస్లో మీరు ఉండాలా భాగంగా, అలాగే మున్సిపల్ అధికారులు వాళ్ళు కింద డౌన్ లెవెల్ వరకు ఉంటారు, వాళ్ళు చెప్తుంటారు. సో దాని తగ్గట్టుగా లీఫ్లెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రాసెస్ ఫాలో అవ్వాల్సిందిగా నా సైడ్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఈ చెత్తది ఇష్యూస్ మనము స్టెప్ బై స్టెప్ రిజాల్వ్ చేస్తున్నాము. అందుకనే కార్పొరేషన్లో అంతకుముందు చెత్తపైన పన్ను తీసిన తర్వాత కొద్దిగా మధ్యలో గ్యాప్ అవ్వడం జరిగింది. అవన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా మన కమిషనర్ గారికి చెక్ చేస్తే స్ట్రీట్ కూడా బిఫోర్ ద రైనీ సీజన్ డ్రైనేజెస్ అంతా కూడా స్ట్రీట్ రిమూవల్ కూడా
బిఫోర్ మే అండ్ టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. అలాగే ఒక కన్సల్టెంట్ని కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఏ రకంగా అభివృద్ధి అంటే ఒకటి విజన్ అనేది ఉంటుంది, మన కర్నూలుకు ఒక విజన్ అనేది ఉంటుంది. దాని దగ్గరికి ఏమేమి డెవలప్ చేస్తే సిటిజన్స్కి హ్యాపీగా ఉంటారు అనే దాని విషయంలో వీ హావ్ అపాయింటెడ్ కన్సల్టెంట్ హూ ఇస్ గాట్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఫీల్డ్. వాళ్ళు కూడా వర్కౌట్ చేసి అన్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ మనకి హీట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది సమ్మర్స్లో. ఇది హీట్ తగ్గించేకి ఏ రకంగా అనేది వాళ్ళకు ఒక ఫ్లో ఉంది. అంటే విండ్స్ ఏ పక్క నుంచి ఉంటుంది, ఏ పక్క గ్రీన్ బెల్ట్ పెంచుకుంటే బాగుంటుంది, ఇట్లాంటి ఐడియాస్ అన్ని డిస్కషన్స్ ఉన్నాయి. స్పోర్ట్స్కి సంబంధించింది ఏం చేస్తే బాగుంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలా, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏ రకంగా ఉన్నాయి ఫండ్స్, సెంట్రల్ గవర్నమెంట్లో 100% కొన్ని స్కీమ్స్ ఉన్నాయి వేర్ వీ కెన్ యూటిలైజ్ ద 100% ఫండ్స్ ఫర్ కార్పొరేషన్. సో ఇట్లాంటివన్నీ డిస్కషన్ అవుతున్నాయి, ప్రాసెస్లో ఉంది. స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా సార్ట్అవుట్ చేస్తాం. అనంతరం జాయింట్ కలెక్టర్ నవ్య, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, ప్రతి నెల 3వ శనివారం ఒక కొత్త నినాదం అమల్లోకి తీసుకువస్తుందని తెలిపారు. పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవటానికి ఈ కొత్త జనరేషన్లో మనకు ఎదురవుతున్న సమస్యలు ఈ వేస్ట్, కెమికల్స్, ప్లాస్టిక్ ఇవన్నీ ఎక్కువగా జనరేట్ అవుతున్నాయని వివరించారు. అయితే వీటన్నిటినీ ఛాలెంజ్గా తీసుకొని వీటిని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి ముందుకు సాగుతామన్నారు. మార్చి నెలలో చూస్తే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎలా అవాయిడ్ చేయాలి అనేది చూసాం. ఈ మంత్ ఏప్రిల్లో ఈ వేస్ట్, ఎలక్ట్రానిక్ వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎలాగా ఎలిమినేట్ చేయాలి అనేది ఈ మంత్ థీమ్. సో మనం చూస్తే బయోడిగ్రేడబుల్ అండ్ నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ ఉంటాయి. బయోడిగ్రేడబుల్ అంటే అవి భూమిలో కలిసిపోతాయి, ఓవర్ ఏ పీరియడ్ కలిసిపోతాయి అండ్ మన పర్యావరణానికి హాని కలిగించవు. నాన్ బయోడిగ్రేడబుల్ లైక్ ఈ వేస్ట్ అయితే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఇవి కలవవు అన్నమాట భూమిలో. ఎన్ని దశాబ్దాలు గడిచినా కూడా ఇవి భూమిలో కలవవు, అంటే నాన్ బయోడిగ్రేడబుల్. సో ఇవి మనం ప్రాపర్గా డిస్పోజ్ చేసే మెకానిజం అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అండ్ వీలైనంత వరకు అవి వాడటం కూడా తగ్గించాలి. పర్యావరణ పరిరక్షణకు, పరిసరాల పరిశుభ్రతకు, మానవ ఆరోగ్యానికి ఉపకరించేటువంటి అన్ని కార్యక్రమాలు చేయడం ద్వారానే మన ఆంధ్రప్రదేశ్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా మనం రూపొందించుకోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం మన జనవరిలో న్యూ ఇయర్ క్లీన్ స్టార్ట్ అనేటువంటి ఒక థీమ్తో ప్రారంభించుకోవడం జరిగింది. 2025 సంవత్సరం జనవరి 3వ శనివారం నాడు కొత్త సంవత్సరాన్ని పరిశుభ్రతతో ప్రారంభించుకుందాం. అందుకే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మనం పనిచేసే స్థలాల్లో కానీ, నివాస ప్రాంతాల్లో కానీ, గృహంలో కానీ మనం ఎక్కడైతే పరిశుభ్రత ఉంటుందో, అలాగే ఆలోచనలు ఎంత క్లియర్గా క్లీన్ ఉంటాయో దాన్ని బట్టి అభివృద్ధి సాధ్యమవుతుందనేటువంటి గుర్తించి మనం పరిశుభ్రతతోనే ఈ కొత్త సంవత్సరాన్ని ప్రారంభించుకోవాలి. పేషెంట్లకు కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ విభాగంలో అందుతున్న సేవలు అభినందనీయమని రాష్ట్ర మంత్రులు సత్యకుమార్ యాదవ్, టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు వారు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపర్ స్పెషాలిటీ విభాగంలో ఉన్న 2 వార్డులను సందర్శించారు. ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో సూపర్ స్పెషాలిటీ విభాగంలో ఉన్న కార్డియాలజీ విభాగాన్ని రాష్ట్ర మంత్రులు సత్యకుమార్ యాదవ్, టీజీ భరత్ పరిశీలించారు. ఈ సందర్భంగా కార్డియాలజీ వార్డు విభాగాధిపతి డాక్టర్ పి చంద్రశేఖర్ తమ వార్డులో పేషెంట్లకు అందుతున్న వైద్య సేవలను వివరించారు. గుండె సమస్యలతో వచ్చిన వారికి తమ విభాగంలో ఆధ్యాత్మిక వసతులతో వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ సందర్భంగా తమ వార్డులో అందుతున్న వైద్య సేవలు వివరాలను మంత్రులు టీజీ భరత్, సత్యకుమార్ యాదవ్లకు వివరించారు. అనంతరం వారు అదే విభాగంలోని కార్డియోథొరాసిక్ వార్డును సందర్శించారు. ఈ సందర్భంగా ఆ వార్డు విభాగం అధిపతి డాక్టర్ ప్రభాకర్ రెడ్డి తమ వార్డులో పేషెంట్లకు అందుతున్న వైద్య సేవల వివరాలను వెల్లడించారు. క్లిష్టమైన గుండెకు సంబంధించిన సమస్యలకు కూడా శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. కార్డియాలజీ విభాగం, కార్డియోథొరాసిక్ విభాగంలో అందుతున్న వైద్య సేవలను మంత్రులు అభినందించారు. నగరంలోని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ నివాసంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆయనను అభినందించారు. సంకల్బాగ్లో ఉన్న రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ నివాసంలో జరిగిన ఆత్మీయ సమావేశానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆయనకు శాలువ కప్పి గౌరవించారు. అనంతరం రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ను టీజీ భరత్ సమక్షంలో నగరానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాష్ట్ర మంత్రులు సత్యకుమార్ యాదవ్, టీజీ భరత్ నగరంలో ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లారు. రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడిగా తనకు అవకాశం కల్పించిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు జీవితాంతం రుణపడి ఉంటానని టీడీపీ నేత మన్సూర్ అలీఖాన్ అన్నారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను కలిసి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడిగా నియమితులైన నగరంలోని 48వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మన్సూర్ అలీఖాన్కు తనకు రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడిగా నియమితులైన నగరంలోని 48వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మన్సూర్ అలీఖాన్ తనకు ఈ పదవి రావటానికి కృషి చేసిన రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ను ఆయన నివాసంలో కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు భారీ పూలమాల వేసి తన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను రోజా దర్గా మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. యేసుక్రీస్తు దీవెనలతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు అన్నారు. ఈ మేరకు నగరంలో ఏర్పాటు చేసిన రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈస్టర్ పండుగను పురస్కరించుకొని ఎవాంజలికల్ సపోర్టింగ్ టీం మరియు జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలో నిర్వహించిన రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ నాగరాజు మాట్లాడుతూ జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నానని, జిల్లా ప్రజల సహకారం, ఆశీర్వాదం ఎల్లప్పుడూ తనపై ఉండాలని కోరారు. ఇక యువత ఆధ్యాత్మిక మార్గంలో నడవాలన్న ఎంపీ జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, అందరూ యేసు ప్రభువును ప్రార్థించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నగర మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, ఎవాంజలికల్ సపోర్టింగ్ కమిటీ చైర్మన్ సజీవరాజు, కన్వీనర్ సుధీర్, జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ నాయకులు మరియు వివిధ చర్చిల పాస్టర్లు పాల్గొన్నారు. సామరస్యాలకు అతీతంగా రంజాన్ వచ్చినా, హిందువుల పండుగలు వచ్చినా, క్రైస్తవుల పండుగలు అందరూ కలిసిమెలిసిగా దీంట్లో అందరూ పాల్గొంటున్నారు. ఈ రన్లో ఈరోజు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పాల్గొని ఇంత బ్రహ్మాండంగా చేసుకున్నందుకు నా కర్నూలు పట్టణం ఇంత ఆనందంగా ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఇకపోతే లాస్ట్ ఇయర్ నేను ఇదే టైంలో నాకు టికెట్ వచ్చిన తర్వాత ఈ ఏబిఎం చర్చిలోకి వచ్చి నేను ప్రార్థన చేయడం జరిగింది. మీ అందరి ఆశీర్వాదంతో ఈరోజు నేను ఈ వేదిక మీద ఉన్నా. అంతేగాక అందులో భాగంగా నాకు రేపు ఈస్టర్ పండుగ సందర్భంగా మీరంతా మరొకసారి ప్రార్థన చేసి మన కర్నూలు జిల్లాను కరువు కూరల నుండి, కర్నూలు అంటేనే కరువుకు వలసలకు నిలయం, ఆ కరువు వలసల నిలయం నుండి మనం తప్పించుకోవాలంటే, మనం దాన్ని ఆ కర్నూలు జిల్లాను సస్యశ్యామలం చేసుకోవాలంటే మీ అందరి ఆశీర్వాదం కావాలా. అందులో మీ వంతు పాత్రగా రేపు ప్రత్యేకంగా ప్రార్థనలు చేయాలని చెప్పేసి, ఎందుకంటే కర్నూలు మనం అంతా ప్రతి ఒక్కరిని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే 25 జిల్లాలు భౌగోళికంగా చూస్తే మన కర్నూలు అనేది చాలా వెనుకబడింది. కాబట్టి మీ అందరి ఆశీర్వాదం నా గెలుపుగా ఆ రోజు మీరు ఏ విధంగా అయితే ప్రార్థన చేశారో అదేవిధంగా ఈ జిల్లాను కాపాడుకోవడంలో మాకు శక్తిని ప్రసాదించినట్ల మరియు ఈ జిల్లాను సస్యశ్యామలం చేసే విధంగా ప్రతి ఒక్కరు రేపు ఈస్టర్ సందర్భంగా ప్రార్థన చేయాలని చెప్పేసి కోరుకుంటూ, పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న దాడులకు మమతా బెనర్జీ కారణమని, ఆమెను వెంటనే బర్తరఫ్ చేయాలని విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వారు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న దాడులకు మమతా బెనర్జీ కారణమని, ఆమెను వెంటనే బర్తరఫ్ చేయాలని విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ నేతలు డిమాండ్ చేశారు. విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హిందువులపై దాడులు చేయటం సరికాదని, మమతా బెనర్జీ హిందువులను కించపరిచేలా చేస్తోందని, ఓటు రాజకీయాలు చేసి హిందువులపై అత్యంత పాశవికంగా వ్యవహరిస్తోందని ఆమెపై మండిపడ్డారు. మమతా బెనర్జీని వెంటనే బర్తరఫ్ చేయాలని, లేని పక్షాన దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మమతా బెనర్జీని బర్తరఫ్ చేసి అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని చెప్పేసి దేశవ్యాప్తంగా కూడా హిందూ సమాజం కోరుతుంది. అలాగే దేశంలో
మరి ఈరోజు చూసినట్లయితే పశ్చిమ బెంగాల్లో బాదులో మొదలైన ఒక పట్టణంలో హిందూ కుటుంబాలపై, హిందూ షాపులపై, హిందూ స్త్రీలపై మానభంగాలు చేస్తూ మరి అనేక అరాచకాలకు పాల్పడుతున్న ఈ యొక్క ముస్లిం వర్గానికి కూడా హిందూ సమాజం హెచ్చరిస్తుందని చెప్పేసి తెలియపరుస్తున్నాము. ఇంతటితో ఈనాటి సిటీ న్యూస్ సమాప్తం. రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.